ఎపిసోడ్ 2 చీలికలుంచి వచ్చిన నీడలు. రాత్రి ఇంకా ముగియలేదు. నగరమంతా భయంతో కంపిస్తోంది. ఆకాశంలోని చీలిక ఇంకా తెరిచి ఉంది. దానిలోంచి వెలువడే నీలి కాంతి రాత్రిని పగలుగా మార్చేసింది. జే గుండె ఇంకా గుద్దుకుంటూనే ఉంది. చేతిలో కాంతికత్తి ఇంకా మెరుస్తోంది. కాని ఇప్పుడది కొంచెం మసకబారుతోంది. అతని ఊపిరి ఆణిపోతుందేమోనన్నట్టుగా వేగంగా పీలుస్తున్నాడు. తాత మాత్రం నిశ్చలంగా ఉన్నాడు. కళ్లల్లో భయం లేదు, కేవలం ఒక నిర్ణయం. జే, లోపలికి వెళ్ళు. తన స్వరం మామూలుగా ఉన్నా ఆ మాటల్లో ఒక ఆజ్ఞ ఉంది. జే తల ఊపలేదు. లేదు తాతా, నేను పోరాడగలను. తాత ఒక క్షణం అతనిని చూశాడు. ఆ చూపులో ఒక నిమిషం గర్వం, ఒక నిమిషం బాధ. ఇంకా కాదు అన్నాడు. నువ్వు మేల్కొన్నావు, కాని అది పూర్తిగా కాదు. అంతలో ఆకాశంలోని చీలిక మరింత విస్తరించింది. అందులోంచి నల్లని పొగల వలయాలు బయటకు వచ్చాయి. ఆ పొగలు నేలను తాకగానే మానవాకారాల్లో మారాయి. బూడిదరంగు చర్మం, చీకటి కళ్ళు, నోళ్లలో పొగ. ఇవి రిఫ్ట్ సెంటినల్స్, చీలికలను కాపాడే నీడయోధలు. వాటి దృష్టి మానవులపై కాదు, వాటి లక్ష్యం ఒకటే, వేల్కొన్నవాడు. జే వెనక్కి జారి తాత పక్కన నిలబడ్డాడు. తాత కత్తి నేలపై గుద్దగా పెట్టాడు. రూన్లు పుట్టుకొచ్చి చుట్టూ ఒక రక్షణ వలయాన్ని ఏర్పరచాయి. ఆ వలయం వెలుగుతో మెరుస్తూ కొద్దిసేపు వారిని కాపాడింది. కాని నీడలు వేగంగా దాడిచేశాయి. వలయం చిట్లిపోయింది. తాత ఒక కత్తి ఊపుతో ఒక సెంటినల్ను 2 భాగాలుగా చీల్చాడు. దాని పొగ గాలిలో కలిసిపోయింది. మరొకటి జేపై దూసుకువచ్చింది. ఆ క్షణంలో జే శరీరంలో మళ్లీ కాంతి మెరుపులు పుట్టాయి. ఈసారి అతని కళ్ళు కూడా బంగారు రంగులో మెరుస్తున్నాయి. అతని శరీరంపై పాత రూళ్లులా కనిపించే గుర్తులు వెలుగుతున్నాయి. అతను తన కత్తిని పైకెత్తి నీడను చీల్చాడు. ఆ కత్తి శబ్దం గాలినే వణికించింది. సెంటినల్ తరిగిపోయింది, పొగగా కరిగిపోయింది. తాత ఒక్కసారిగా వెనక్కు చూశాడు. ఇది సాధ్యమేనా? అన్నాడు నిశ్శబ్దంగా. అతని శక్తి ఇప్పుడే ఇంతగా మేల్కొన్నదా? కాని సమయం లేదు. మరో అరుపు, ఈసారి పెద్దది. చీలిక వెనుక మరో ఆకారం కదులుతోంది. పురాతన రిఫ్ట్ మాస్టర్, మిగతా రాక్షసుల కంటే పెద్దది, బుద్ధి కలిగి ఉన్నది. జే తాత చేతిని పట్టుకున్నాడు. ఇది ఆపాలి తాతా. తాత తల ఊపాడు. నువ్వు కాదు, ఇంకా కాదు. అతను జేపై తన చేతిని ఉంచి ఏదో మంత్రం జపించాడు. ఒక కాంతి వలయం జే చుట్టూ ఏర్పడింది. జే కేక వేశాడు. కాని కాంతి వలయం అతన్ని చుట్టేసింది. కాంతి ఒక్కసారిగా పెల్లుబికింది. జే అంతర్ధానమయ్యాడు. తాత వెనక్కి తిరిగి రాక్షసుని వైపు చూశాడు. చేతిలో కత్తి, కళ్లలో నిశ్చయం. నువ్వు అతనికి చేరలేవు అన్నాడు గంభీరంగా. రాక్షసుడు గర్జించాడు. చీలిక మరింత విస్తరించింది. తాత చివరిసారి కత్తిని పైకెత్తాడు. రూన్లు జ్వలించాయి. కాంతి గర్జనలో చీలిక మూసుకుపోయింది. నిశ్శబ్దం. ఒక చల్లని గాలి వీచింది. ఇల్లు ధ్వంసమై ఉంది. నేలపై రూన్లు మసకబారుతున్నాయి. జే మాత్రం మరోచోట మేల్కొన్నాడు. కళ్ళు తెరిచి చూశాడు. చుట్టూ పచ్చని చెట్లు, వింత పక్షుల శబ్దాలు, మరియు మధ్యలో నిలబడి ఉన్న ఒక పురాతన శిలాఫలకం. దానిపై రాసి ఉంది, హంటర్స్ అకాడమీ, నూతన యుగం ప్రారంభం. జే నిశ్చలంగా నిలబడ్డాడు. తన జీవితానికి కొత్తదారి మొదలైంది. ఇది ఇక కేవలం బతకడం కాదు, ఇది అతని విధి తెలుసుకునే ప్రయాణం. యూత్ హంటర్ కథ ఇప్పుడు నిజంగా మొదలవుతోంది.